అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పిల్లలకు తాగుబోతు తయారు చేసిన కేటీఆర్ హరీష్ రావు దోసుకున్నారా? మీకు అడిగే హక్కు ఎవరు ఇచ్చారు? 10 సంవత్సరాల దళిత ముఖ్యమంత్రి చేసినవాడు. 3 ఎకరాల భూమి ఇచ్చినవాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినవా? 2 బెడ్రూమ్ ఇల్లు కష్టాన్ని కట్టినవా? ముస్లింస్ 12% రిజర్వేషన్ దియా? మా బంజారా సోదరులకు 12% ఇచ్చినా? మరి అది ఏం లేదాక మేము 2 లక్షల వరకు కూడా మాఫీ చేయాలి. అదే అప్పుడు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, షబ్బీర్ అలీ ఒకటేసారి మొత్తం మాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నారు 15 ఆగస్టు అంటే ఇంకా 3 నెలలు ఉన్నాయి. 15 ఆగస్టు నాడు మీకు 2 లక్షల రూపాయల మాఫీ చేయకుంటే మేము ఓట్లాడాము. ఇది గ్యారెంటీ. నేను ఆయనను చూసి నేను గ్యారెంటీ ఇస్తున్నా. మా కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ గ్యారెంటీ చేస్తున్నారు. కాకుంటే మా ఇంటి దగ్గర దాని నగ్గుతుంది మాఫ్ చేయాలి. ఇది పక్కన నమ్మకం ఉందా మా మీద? ఎందుకంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు కొట్టాడి ఇచ్చిండు. మేమేమో 10,10,000 కోట్లు నగదు ఇచ్చారు. కేసీఆర్ ఇక ఇద్దరు వజ్రాలు, నగదు పైసా ఇచ్చిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి మాకేమిచ్చిండు? చిప్ప. ఆ చిప్పలో ఏమున్నది? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిండు. ఏం చేయాలి? మేమేమో 3 లక్షల అప్పులు అనుకున్నాం. అసలు చూస్తే 8 లక్షలు. ఇలా ప్రణీత చేపట్ట మాకు 3 కోట్లు వచ్చిండు. ఆయన ఊరుకు 1,00,000 కోట్లు తీసుకుపోయింది. అది ఆండ తిరుగుతుంది కాళేశ్వరం, సిద్దిపేట, సిరిసిల్ల, గిరిగిరి. మాకు అద్దాట ఇలా షబ్బీర్ అలీ మా అధికారం వచ్చింది. ప్రణీత చేపట్ల పని తొందరగానే ఫాస్ట్ గా చేసి అన్ని గ్రామాలకు ఇరిగేషన్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. కాకి బిల్ల కాగిపోతూ నేను ఓడిపోయినా నా ముందు నా బిడ్డని, నా ప్రేమ మీ మీద ఉంటుంది, ఆ భూమి మీద ఉంటుంది. 2 లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి ఆడ సిద్దిపేట కూడా మల్లన్న సాగర్ అంటున్నాడు 2,000 కోట్లు. దానివల్ల మన రైతులకు, రామారెడ్డి ప్రాంతం ఉన్న రైతులకు తీవ్ర అన్యాయం అయింది. మళ్ళీ కూడా మేమంటున్నాం, రేవంత్ అన్న గారికి, మా షబ్బీర్ అన్న గారి ఆధ్వర్యంలో మేము ఇద్దరం కూడా రేపు మీ పార్లమెంట్ గా మంచి మెజారిటీ చూపిస్తే మా రేవంత్ అన్న గారికి పిలిపించి, అన్న ఏది ఏమైనా ఆ పథకం ఏదుందో గోదావరి జిల్లాలది మా కామారెడ్డి ప్రాంతానికి రావాలా, మా భూమి సస్యశ్యామం కావాలన్నది మా ధ్యేయం. ఆ ధ్యేయంగా మేమందరం కూడా మరి కృషి చేసి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామం, గోదావరి జిల్లాలో సస్యశ్యామం చేస్తామని కూడా మనం చేస్తామన్నా. మరి అదే కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు ప్రకటించింది. దాంట్లో 5 పథకాలు మనకు వస్తా ఉన్నాయి. ఈరోజు మహిళా మంత్రులు ఉన్నారు. 35 కోట్ల మహిళలు ఇప్పటికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరిగింది. 500కే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇల్లు లేని వారికి, ఎవరికైతే ఇల్లు లేవు, 5 నుంచి 6 లక్షలు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ మొదలైంది. మరి వచ్చే ఎన్నికల తర్వాత ప్రతి మహిళ కుటుంబానికి నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం కూడా రాబోతుందని కూడా మేము అనుకుంటున్నాము. మన ఆరోగ్యశ్రీ 10 లక్షలు అందుబాటులో వస్తా ఉంది. మరి రైతు రుణమాఫీ మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఆగస్టు 15 లోపలనే 2 లక్షల రైతు రుణమాఫీ చేయబోతా ఉన్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది బలంగా. మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట కట్టుబడి ఉందో అన్ని పథకాలు మరి అమల్లో వస్తా ఉన్నాయి. దాంతో పాటు మరి రేపు మీకు కేంద్రంలో
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే ఆ ఓటు ద్వారా ఈ 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి మహిళలకు అంటే ఇంటి మహిళలకు ₹1,00,000 ఆర్థిక సహాయం చేయాలా. రెండో చదువుకున్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కింద వారి ఉద్యోగం వచ్చే వరకు సంవత్సరానికి 1,00,000 ఇచ్చే కార్యక్రమం చేయాలా. పండించిన పంట రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలా అన్ని పంటలకు. దాంతో పాటు రుణమాఫీ కూడా చేయాలా. మరి చేస్తున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది కదా. అంతే మొత్తం పాత బకాయిలన్నీ ఒక్కడేసారి మాఫీ కాలేదా. మరి ఇప్పుడు కూడా మనకు వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏర్పడగానే పాత బకాయిలన్నీ కూడా 2 లక్షల వరకు మాఫీ కార్యక్రమం వస్తా ఉంటుంది. దాంతో పాటు ఉపాధి హామీ పథకం మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రోజుకు 166 రూపాయలు కూలీలు. ఇప్పుడు మన కాంగ్రెస్ వల్ల అధికారం వస్తే రోజుకు 400 రూపాయల ఉపాధి హామీ పథకం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇక పని చేసి పోయి రాగానే 400 రూపాయలు మరి అదే కాకుండా కులాల తెలంగాణ, మన భారతదేశంలో ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి, ఉప కులాలు ఉన్నాయి. ఆ కులాలకు అనుగుణంగా ఆర్థిక సహాయం ఇస్తలేదు. దానికి మన కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, కుల గణన చేసి వారికి అన్ని ఆర్థికంగా సామాజికంగా వారికి అభివృద్ధి చేయాలని. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.